హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ చిట్టి ఛానల్. మీరు ఫస్ట్ టైం మన చిట్టి ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ అందరికీ ఫస్ట్ వస్తుంది. ఈరోజు మన టేస్టీ కర్రీ ఏంటంటే మ్యాక్సిమం అందరికీ చాలా ఇష్టం. ఆ కర్రీనే ఆలు వంకాయ టమాటా కర్రీ. నేను నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది. ముందుగా ఆలు వంకాయ టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నేను ఇక్కడ 1/2 kg ఆలుగడ్డలను తీసుకొని దానిపైన ఉన్న పొట్టును తీసేసి చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ ఆలుగడ్డలను ఫస్ట్ నేను బాయిల్ చేయలేదు, డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. 1/2 kg చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. 2 కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్స్, ఒక 20 చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/2 kg వంకాయలను కట్ చేసుకుంటూ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే వంకాయలు బ్లాక్ అవ్వవు. కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్స్ పచ్చి ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్స్, కరివేపాకులను వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ఒక 3 స్పూన్స్ సాల్ట్ని వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపుని వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఆలుగడ్డలను వేసుకోవాలి. టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పల్లీల నువ్వుల పౌడర్ అండ్ ధనియాల పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్స్ కారంని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని జస్ట్ 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. 1 విజిల్ తర్వాత మూత తీసివేసి కొత్తిమీరను వేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి గరం మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉండే ఆలు వంకాయ టమాటో కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఉంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సో ఇది ఇవాళ మన సూపర్ రెసిపీ. మీకు ఈ వీడియో పక్కా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టాటా.